హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ రోస్ట్ వీడియో. ఈ రోజు మనం రోస్ట్ చేయబోయే ఆర్ మాట్లాడుకోబోయే టాపిక్ కొత్తదేం కాదు, చాలా పాత టాపిక్కే. ఎంత పాతదంటే బ్రిటిష్ కాలం నుంచి ఉందన్నమాట. అదే స్లేవరీ, బానిసత్వం. ఇప్పుడు దాని గురించి కొత్తగా ఏంట్రా అంటారా? బానిసత్వంలో కొత్త కొత్త యాంగిల్స్ చూపిస్తున్నారు. మరి అసలు ఇలా కూడా చేస్తారా స్లేవరీ అని రోజుకో కొత్త వర్షన్ చూపిస్తున్నారు. సో ఈ రోజు ఎవరి గురించిరా అంటే, ఈ మధ్య నా ఫీల్డ్ లో తెగ వచ్చేస్తున్నారనమాట వీళ్ళిద్దరే. ఇది వరకు కూడా వీళ్ళని చూశాను, బట్ ఎప్పుడు పట్టించుకోలేదు. ఎవరో జర్నలిస్టులే, మనకెందుకు అనుకున్నా. కరెక్ట్. మరి జర్నలిస్టులను పట్టుకొచ్చి స్లేవరీ అంటావేంట్రా అంటారా? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సిచ్యువేషన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇన్ దిస్ కంట్రీ. ప్రతి మీడియా ఛానల్, ప్రతి జర్నలిస్ట్ ఎవరో ఒకరికి అమ్ముడిపోయే ఉన్నారు. సో కొత్తగా స్లేవ్స్ ఎక్కడి నుంచో రారు, మన చుట్టూనే ఇలా మారువేషాల్లో తిరుగుతుంటారు అనమాట. అసలు మన తెలుగులో జర్నలిస్టులు ఎలా ఉన్నారు అనే దాని మీద ఆల్రెడీ ఒక రోస్ట్ చేశాను. చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈ వీడియో లాస్ట్ లో అటాచ్ చేస్తా. సో ఈ వీడియోకి అయితే ఇద్దరు గురించి చూద్దాం. సోది ఎక్కువైపోయింది. లెట్ స్టార్ట్. ఫస్ట్ పెద్దవాళ్ళు, పూజ్యులు, సీనియర్ జర్నలిస్టులు, చీఫ్ ఎడిటర్ ఆఫ్ హిట్ టీవీ, 40 years స్లేవరీ. సారీ, 40 years ఎక్స్పీరియన్స్డ్ క్రిటిక్ గురించి మాట్లాడుకుందాం. సినిమా పరిశ్రమలో 40 ఏళ్లుగా నేను ఉన్నా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హిట్ టీవీ అంటే ఏంటి? ఎక్కడ వినలేదు. అమ్మో, హిట్ టీవీ అంటే ఈ ఛానల్ వద్దులే. ప్రస్తుతానికి మన అంకుల్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. అయ్యా నమస్కారం. అంతవరకు పెంటప్ పైన ఎమోషన్ తో పెంటప్ 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 పెంటప్. అంకుల్ రివ్యూస్ చూసి మూవీ గురించి ఎంత తెలుసుకుంటామో తెలియదు, కానీ లాంగ్వేజెస్ అండ్ వొకాబులరీ చాలా బాగా నేర్చుకుంటాం. సో మనం ఏం చేద్దామంటే, ఎవ్రీ టైమ్ హీ సేస్ సంథింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు మనం ఒక టేబుల్లో నోట్ చేద్దాం. తర్వాత ఆ టేబుల్ మీకు లాస్ట్ లో డిస్ప్లే చేస్తాను. కావాలంటే ఒక పీడిఎఫ్ చేసి డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు తర్వాత వెళ్ళి ఆ వర్డ్స్ కి మీనింగ్స్ నేర్చుకోండి. సో ఫస్ట్ ఇది పెంటప్ అనమాట, రాసుకోండి. నెక్స్ట్ ఇది ప్రసాద్ ఐమాక్స్ లాంటి, అంటే ఒక క్లాస్ థియేటర్స్ లో చప్పట్లు 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 కొట్టి. ప్రసాద్ ఐమాక్స్ క్లాస్ థియేటరే సార్, కానీ దానికి ఫస్ట్ డే వెళ్ళే ఆడియన్స్ మాత్రం మైదర్ వైబ్స్ లాంటి స్క్రాపే ఉంటారు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఆడియన్స్ ఎంత ఇమ్మర్స్ అయ్యారంటే. ఓకే, నెక్స్ట్ వన్ ఇమ్మర్స్, రాసుకోండి. ఎన్నో కష్ట నష్టాలు, సాధక బాధకాలు భరించి. ఓకే, తెలుగులో ఫస్ట్ వన్ వచ్చింది, సాధక బాధకాలు, రాసుకోండి. రామ్ చరణ్ తన మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా. అది మనం దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నామో ఆ తరుణం రానే వచ్చింది. అంకుల్ బాస్ గురించి స్టార్ట్ చేశాడు. ఇంకొక్కడు కూడా సీట్ లో కూర్చోడు, ఎందుకంటే బయటికి వెళ్ళిపోతారు కాబట్టి. తెలుగు వాళ్ళు ఏం తీస్తారు? ఎప్పుడు బూత్ సినిమాలే. ఒక దేశభక్తి సినిమా అయినా తీసారనా? ఇది దేశభక్తి సినిమా కూడా కాదు. మరి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో హీరోకి జాన్వీకి మధ్య సీన్స్ ఏంటి అంకుల్? అది స్త్రీ భక్త? వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న అల్లరి ప్రేమ, ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత. ఒక చిన్న అల్లరి ప్రేమ అంత ఈజీగా ఎలా చెప్పేశారు అంకుల్? మీకు ఆ సీన్స్ లో ఏం ప్రాబ్లం అనిపించలేదా? అసలు అంటే నాకు కథ చెప్పేద్దాం అన్నంత ఆవేశంగా ఉంది, కానీ మొత్తం అంతా చెప్పేసి ఇంకేం చెప్తారు అంకుల్? కదా నరికి నరికి పోగులు పెట్టాడు రామ్ చరణ్ నిజంగా. అది నరికి పోగులు పెట్టాడు అంటే అంకుల్ ఇంగ్లీష్ లో కిల్డ్ ఇట్ అంటారు కదా, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారులే. దంగల్లో గానీ సుల్తాన్ లో గానీ నిజంగా ఇంత డెప్త్ లేదు, అండ్ ఒక పర్పస్ ఉన్న కథ ఇది. అంటే అంకుల్ కొంచెం బానిసత్వం ఎక్కువ. దంగల్, సుల్తాన్ లో డెప్త్, పర్పస్ లేవా? ఇంత వర్స్ట్ గా ఎలా మాట్లాడతారు అంకుల్? అండ్ రామ్ చరణ్ గారి పేరు అజరామరం. ఓకే, నెక్స్ట్ వన్ అమ్మా, అజరామరం. సో వీ హ్యావ్ ఈక్వల్ వర్డ్స్ అనమాట. టైట్ కాంపిటీషన్ నడుస్తుంది, చూద్దాం. అందరూ మొత్తం టీం అంతా కూడా ఇది ఒక మహాయజ్ఞంలో చేశారు. ఇది ఒక గొప్ప హోమం. సినిమాకి ఎంత కష్టపడ్డారో ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మీరు ఎలా చెప్తారు? బ్రో చాలా కష్టపడ్డాం, రోజుకి ఇన్ని గంటలు పని చేసాం, చెమట ఓడ్చాం, ఇలాంటివన్నీ చెప్తారు. కానీ సింపుల్ గా వన్ వర్డ్ లో చెప్పాలంటే మీరు చెప్పలేరు. దానికే మన ఎన్సైక్లోపీడియా అంకుల్ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, అవి వాడుకోండి. ఏంటంటే హోమం, యజ్ఞం, అశ్వమేధ యాగం, అభిషేకం, అర్చన, తోమల సేవ, ఏకాంత సేవ, ఇలాంటివి అనమాట. మానవ శక్తి నిజంగా గనక ప్రజ్వరిల్లితే. ఓకే, నెక్స్ట్ వర్డ్ గైస్, ప్రజ్వరిల్లితే. ప్లీజ్ నోట్ డౌన్. ఓకే సరే, పెద్దిలో మంచి స్టోరీ ఉంది కాబట్టి అంకుల్ కి నచ్చింది అనుకుందాం. మరి వేరే బ్యాడ్ మూవీస్ ని కాల్ అవుట్ చేశారా లేదా? వాటికి ఎలా రివ్యూ ఇచ్చారో చూద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇప్పుడే చూసి వచ్చాను. ఓకే, ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ అన్నమాట, చూద్దాం. ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా బాగుంటుంది, ఇలా బాగుంటుంది అనుకుని కట్ చేసిన సినిమా గబ్బర్ సింగ్ చాలా పెద్ద హిట్. అరే ఇది రివ్యూ ఫ్యాన్ ఎడిటారా? ఆ ట్రాన్సిషన్స్ ఏంటి? గూస్ బంప్స్ వస్తున్నాయి. యూనియన్ గవర్నమెంట్ లో గానీ
అంకుల్ మూవీ రివ్యూ స్టార్ట్ చేయండి అంకుల్. 3 minutes అయిపోయింది. పాలిటిక్స్ ఇవన్నీ ఎందుకు మాకు? ఆ ఈజ్ ఉంటుంది చూసారా, అంటే ఒక హ్యూమరస్ మూడ్ లో ఉండే ఈజ్ కాదు అంకుల్, అది గ్రీజ్. ఆ కామెడీని క్రింజ్ అంటారు. మీ వొకాబులరీలోకి యాడ్ చేసుకోండి. ఒక ఆత్మాశ్రయ ధర్మం ఏదైతే ఉందో. ఓకే, నెక్స్ట్ వర్డ్ గైస్, ఆత్మాశ్రయ ధర్మం. మనకి తెలుగు వర్డ్స్ డామినేట్ చేస్తున్నాయి. వీ నీడ్ ఇంగ్లీష్ వర్డ్స్. హరీష్ శంకర్ గారి సినిమాలో ఎక్కడా కూడా పొలిటికల్ ఉపన్యాసాలు కానీ పొలిటికల్ ప్రీచింగ్స్ కానీ ఎటువంటివి లేకుండా. అదేంటి అంకుల్, మరి ఈ దేశపు మగాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూపిస్తా అని, ఇది పాత బస్తీయా పాకిస్తానా అని, ఇవన్నీ ఏ డైలాగ్స్ మరి? అంటే క్యారెక్టర్ లోని ఆ ప్రావిజన్. ఎస్, వీ హ్యావ్ అవర్ నెక్స్ట్ ఇంగ్లీష్ వర్డ్, ప్రొవిజన్. రాసుకోండి. ఆయన ఎంట్రన్స్ దగ్గర కానీ. ఏ ఎంట్రన్స్ సార్, ఫస్ట్ దా సెకండ్ దా? అరే ఇదేంటి 2 సార్లు ఎలా దిగాను కొంతమంది పట్టించుకో. నాకు 2 షాట్లు నచ్చినాయి. నేను ఒక షాట్ తీసా, మాస్టర్ ఒక షాట్ తీసాడు. రివ్యూలు రాసే వాళ్ళే అవుట్డేట్ అయిపోయి అవుట్డేటెడ్ స్టోరీ, అవుట్డేటెడ్ లైన్, అవుట్డేటెడ్ ట్రీట్మెంట్, ప్రిడిక్టబిలిటీ. మరి 40 years గా ఇలా ప్రెడిక్టబుల్ గా మెగా మూవీస్ అన్నిటికీ ఒక్క అక్షరం పొల్లుపోకుండా భజన చేసే మీరు న్యూ ఏజ్ రివ్యూరా, అవుట్డేటెడా? దీనికి మీరు ఏమంటారు సార్? రివ్యూలు చదివి మాత్రం మీ బుర్రలు పాడు చేసుకోకండి. అవుట్డేటెడ్ రివ్యూస్ అవి. ఎందుకంటే మరి మీది కూడా రివ్యూయే కదా సార్, మీ మాట ఎందుకు వినాలి? ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కాన్సెప్ట్. పర్సనాలిటీ డెవలప్మెంటా? హరీష్ శంకర్ ఈ మూవీ ప్రమోషన్స్ కోసం చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు కానీ ఎందులో కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ వాడలేదయ్యా. ఆయనకు కూడా తెలియని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయన్నమాట. దేఖలేంగే సాల పాట అయితే అసలు దొళ్ళగొడేసింది థియేటర్ లో. ఏటిమాయా, నువ్వు కూడా మా వైజాగ్ వాడవేనా ఏటి? ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేసింది. ఇది అవుట్డేటెడ్ కాదు, ఇది అప్డేటెడ్ వెర్షన్. దిస్ ఈజ్ అప్డేటెడ్ వెర్షన్. అరే నా వల్ల కాదురా, ఇంకా నెక్స్ట్ కి వెళ్ళిపోదాం ప్లీజ్. 1 second. ఒక ప్రతిదానికి ఒక హావరింగ్ లైన్ ఉంటుంది. మర్చిపోయా, ఇంకొక వర్డ్ రాసుకోండి, హావరింగ్ లైన్. ఓకేనా? సో నెక్స్ట్ కి వెళ్దాం. అందరు ఆడియన్స్, ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, రెగ్యులర్ ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అలాంటి హీరోయిజం ఉన్న హీరో లేరి. రే ఎవడరా ఇది తీసుకొచ్చింది మధ్యలో? నెక్స్ట్ కి వెళ్దాం అని చెప్పానా? హరిహర వీరమల్లు అనే సినిమా కంప్లీట్ గా ఒక ఫక్త్ కమర్షియల్ ఫిల్మ్. ఒక ఫక్త్ కమర్షియల్ ఫిల్మా? అరే రే ప్లీజ్ రా, ఏంట్రా ఇవన్నీ? ఆడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. బై ద వే ఇంకొక వర్డ్ రాసుకోండి మీరు, అది బూత్ కాదు, తెలుగే, ఫక్తు అనమాట. ఈ దేశ సంస్కృతితో సంభోగించని ప్రపంచ చక్రవర్తి లేడు. దేశ సంస్కృతితో సంభోగించని చక్రవర్తి లేడా? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? రంభా, మేనక, ఊర్వశి వచ్చి మనకి సురపానాలు సర్వ్ చేస్తే అప్పుడు సినిమా బాగుందో బాగులేదో చెప్పే పరిస్థితి. రంభా, ఊర్వశి, మేనక వచ్చి థియేటర్ లో సురాపానాలు సర్వ్ చేస్తే గానీ మనం సినిమా హిట్ చేయట్లేదా? వీడి టార్చర్ భరించలేకపోతున్నాం. అంటే ఒక కన్సర్మేట్ యాక్టర్, ఒక సీనియర్ యాక్టర్. సార్ ఏంటి సార్ అది? ఓకే అమ్మా, నెక్స్ట్ వర్డ్ దొరికేసింది. ఆయన చెప్పినప్పుడు నాకు సరిగా అర్థం కాలేదు కానీ గూగుల్లో చూస్తే తెలిసింది అది కాన్సమేట్ అనమాట. అంటే ఎక్స్ట్రీమ్లీ స్కిల్డ్ అని మీనింగ్. సో రాసుకోండి. ఒక చపలత్వం అంటారు చూసారా. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఏంటంటే చపలత్వం. ఇది కూడా రాసుకోండి. రంగస్థలం క్యారెక్టర్ కన్నా లేకపోతే త్రిబుల్ లో క్యారెక్టర్ కన్నా అంత అలాంటి క్యారెక్టర్నే రామ్ చరణ్ చాలా అద్భుతంగా చేశాడు. సరే, ఇంత రివ్యూ ఏ సినిమాకి రా అని చూస్తే గేమ్ చేంజర్ కి అంకిల్ చేసే భజన అంతా. మీరు ప్రతి సినిమాకి ఒక రంగస్థలం, ప్రతి సినిమాకి ఒక త్రిబుల్, ప్రతి సినిమాకి అలాగే వస్తాయా కథలు? అదేంటన్నా, ఇప్పుడే RRR రంగస్థలం రేంజ్ పర్ఫార్మెన్స్ అన్నావు, మళ్ళీ ప్రతి మూవీ స్టోరీ అలా ఉంటుందా అంటావు? అంటే స్టోరీ కాన్సెప్ట్ ఇవేం చూడకూడదు అనమాట. ఓన్లీ మన కులపు హీరో ఉన్నాడని చెప్పి సినిమా చూసి భజన చేసి వచ్చేయాలన్నమాట. సారీ, అంకిల్ దెబ్బకి మైండ్ దెబ్బేసింది నాకు. నెక్స్ట్ కి వెళ్దాం. అదే స్వామి వివేకానంద ఒక మాట, గొప్ప మాట చెప్పింది. నేను చేసిన తప్పు అని చెప్పు, నేను చేసిన తప్పు చెప్పు, కానీ నేను చేసింది ప్రతిదీ తప్పు అనుకో అని. మరి మీరు అసలు తప్పులే చెప్పరు కదా అంకుల్. ప్రతి మెగా సినిమాని బాగుంది, సూపర్ అని భజన చేస్తున్నారుగా. మేరకు మీరు వాళ్ళని కూడా పడుకోబెట్టేశారు. ఏది ఫిజికల్గా అంత కష్టపడ్డారు కాబట్టే చిరంజీవి గారు ఈ రోజున. అయినా అసలు రాజశేఖర్ గారు ఎదురుగానే చిరంజీవి భజన చేశారంటే ఆ గుండె బతకాలి, 10 మంది బానిసలను బతికిస్తుంది. సరే నెక్స్ట్ కి వెళ్దాం. మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా ఇప్పుడే చూసి అమ్మో వద్దులే. రామ్ చరణ్ మూవీస్ కే ఈ రేంజ్ భజన అంటే ఇంకా బాస్ మూవీకి ఏ రేంజ్ భజన చేసుంటారో మీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నా. చిరంజీవి గారు జనరల్గా ఆయన తాలూకు ఇమోషన్ని పలికించే ఆ చింత నిప్పుల్లాంటి కళ్ళు.
ఇంకా టేబుల్లో పదాలు రాయడానికి ప్లేస్ కూడా లేదు భయ్యా. సో అందుకే ఈయన గురించి ఇక్కడితో ఆపేసి ఇప్పుడు మనం ఆపోజిట్ క్యాస్ట్కి వెళ్దాం, సారీ ఆపోజిట్ సైడ్కి వెళ్దాం. మరి మెగా సైడ్ భజన చేయడానికి ఇంత స్ట్రాంగ్ కంటెండర్ ఉన్నప్పుడు ఆపోజిట్ కూడా అంతే స్ట్రాంగ్ అపోనెంట్ ఉండాలి కదా. సో మన నాగేంద్ర అంకుల్ కి టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి వచ్చేసారు మన #U ఛానల్ జర్నలిస్ట్ శ్రావణి చౌదరి గారు. ఈ అక్కని మీరు చూసే ఉంటారు, చూడకపోతే ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో హీరో ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది, దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్. అబ్జార్ప్షన్ కెపాసిటీ మనకి మించిపోయి ఉంటుంది. అబ్జార్ప్షన్ కెపాసిటీయా? ఇప్పుడు అక్కకు కూడా టేబుల్ అయ్యాలా? నా వల్ల కాదురా. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి చూస్తే మాత్రం ఇట్స్ అ కేక్ వాక్, కంప్లీట్ కేక్ వాక్ సిచ్యువేషన్. ఇంత కేక్ వాక్ గా స్లేవరీ చేయడం నా జీవితంలో చూడలేదమ్మా. ఎన్టీఆర్ డాన్స్ చూసిన తర్వాత రితిక్ రోషన్ డాన్స్ ఇస్ నథింగ్ అన్న మూమెంట్ మాత్రం ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అయింది. రే ఏంట్రా ఇది? అంకులే బెటర్ కదరా, ఈ అక్క ఏంట్రా ఇంత దారుణంగా ఉంది? సరే అసలు అక్క పని ఏంటి ఛానల్లో చూద్దాం. ఫస్ట్ డే స్ట్రాంగ్ డెబ్యూ విత్ అరౌండ్ 30 to 35 crores ఆన్ ఓపెనింగ్ డే. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 55 కోట్ల నుంచి 65 కోట్లు డే 1 కలెక్షన్ అంటున్నారు. రే ఏంట్రా ఇది? న్యూస్ ఛానల్, రివ్యూ ఛానల్, లేదా కలెక్షన్స్ రిపోర్ట్ చేసే వెబ్సైటా? ఆ పీపీటీలు ఏంటి, అనాలిసిస్లు ఏంటి, ఆ నంబర్స్ ఏంటి? సర్లే అవన్నీ ఎందుకు గానీ అసలు అక్క అంటే మనకు గుర్తొచ్చేది అఖండ 2 రివ్యూ. అదేంటో చూద్దాం. ఇది అనుకున్నావా? అయితే ఇది కాదు, దీని మించి చూపిస్తావు అఖండని. ఓహో అయితే నువ్వు అఖండని ఈ రోల్లో అనుకున్నావా, ఇంతే అనుకున్నావా అని సినిమా మధ్యలో మనం ఎందుకక్క అంత గాబరా పడిపోతున్నావు? మామూలుగా చెప్పొచ్చుగా. సరే అసలు యాక్చువల్ గా నీ రివ్యూ ఏంటి చెప్పు. కొంతమంది దీంట్లో మాట్లాడుతున్నారు లాజిక్ ఉండదా, గ్రావిటీ ఉండదా, ఫ్రిక్షన్ ఉండదా, అవన్నీ పక్కన పెట్టు బ్రో. ఓకే ఇవన్నీ పక్కన పెట్టాలి. స్టోరీ అంత తిక్తా గ్రేట్ స్టోరీ అంటే స్టోరీని పక్కన పెట్టేయండి. ఓకే స్టోరీని కూడా పక్కన పెట్టేయాలి. ఫ్రాంక్గా చెప్తున్నా ఒక జోన్ లోకి వెళ్ళిపోతాం మనం ఈ సినిమా చూస్తే మాత్రం. ఏ జోన్? బానిస్ జోనా? దీనికి రేటింగ్ వేసే అంత సీన్ నాకైతే లేదు. ఓకే దీనికి రేటింగ్ చేసే సీన్ నీకు లేదు, మరి పెద్ద మూవీని మాత్రం ఎందుకక్క అంతలా వేసుకున్నావు? పెద్దని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు, మారిపోతారు లైఫ్ లో అని. మరి ఇదా మారటం? మాలెస్టేషన్ ఒక రకమైన. సరే మరి ఈ సినిమా చూసి ఏం ఇన్స్పైర్ అవుతారో తెలియదు కానీ అఖండ 2 మాత్రం ఇన్స్పిరేషనల్ గూస్ బంప్స్ మూవీ. ఇక్కడ ఫస్ట్ హాఫ్ అంతా సోది, జాన్వీ కపూర్ సీన్స్ వేస్ట్, కానీ అఖండలో మాత్రం లాజిక్స్ ఏం చూడకూడదు, ఫస్ట్ హాఫ్ లాగ్ చూడకూడదు, జస్ట్ పూనకాల కోసం సినిమాకి వెళ్ళిపోవాలి అంతేనా? మాక్సిమం పెద్దకి రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 2. పెద్దకి రేటింగ్ 2 కానీ అఖండ 2కి రేటింగ్ 4.5 ఇచ్చేయాలి బాస్. దీనికి 4.5 out of 5 ఇచ్చేయాలి. ఆ 0.5 కూడా ఎందుకు తీసానంటే నేను ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగింగ్ అనిపిస్తుంది. సూపర్ ఉమెన్. నేను మళ్ళీ చెప్తున్నా, నన్ను అడ్డంగా ట్రోల్ చేస్తారు అందరూ కూర్చుని, ట్రోల్ చేశారా ఒక్కొక్కళ్ళు? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. కూర్చుని నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఒక ఉత్కంఠతతో. రే అక్క పోయేలా ఉంది, ఎవడైనా ఆపండ్రా బాబు. సెన్స్ ఉందా? యూజ్లెస్ ఫెలోస్, అది కూడా తెలీదా మీకు? దబాయిస్తావేంటక్క? ఎవడ ఒపీనియన్ వాడిది, నువ్వు చెప్పిందే రైట్ అనాలా ఏంటి? ప్రతి దాన్ని ప్రశ్నించడమే, అందరూ గాడిదల్లాగా ఫాలో అవుతారు. ఐరనీ డైడ్ 100 times అక్క. నీ వీడియోస్ లో ఏమో బ్లైండ్ గా టికెట్స్ బుక్ చేసుకోండి సినిమా సూపర్ హిట్ అంటావు, మళ్ళీ గాడిదల్లాగా ఫాలో అవుతున్నారు, నన్ను ప్రశ్నిస్తారా అంటావు. వాహ్ సూపర్ ఉమెన్. There is something called power. Do you realize that? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క కలిసిందా? సరే ఐ బిలీవ్ యూ. ఇంతకీ మన అఖండ 2కి ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయి? 3 కోట్ల టికెట్లు కట్ అయినాయి హైదరాబాద్ మాత్రమే. 3 కోట్ల టికెట్ల? హైదరాబాద్ పాపులేషన్ 1.5 crore కూడా లేదు కదక్క. అసలు మామూలు కాంపిటీషన్ ఇవ్వట్లేదు నువ్వు అంకుల్ కి. రైట్ నో చెప్పాలంటే నువ్వే లీడింగ్ లో ఉన్నావు. ఎవరు బిగ్గర్ బానిస అనే దానికి లెట్స్ సీ, వీడియో ఎండ్ వరకు చూద్దాం. సినిమాలో బాగుంటాయి కానీ రియల్ టైంలో ఈ డైలాగ్స్ పెద్ద క్లిక్ అవ్వండి. ఏంటి ఒక్క స్పీచ్ మీద 7 minutes వీడియో చేసావా? అంత హేటెడ్ ఎందుకు అక్క రామ్ చరణ్ మీద? అంటే మా కోసం మీద ఫేవర్ చేసినట్టు సినిమాలు చేసినట్టు ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? బొచ్చుడు ఆప్షన్ ఉన్నాయి ఎంటర్టైన్ చేయడానికి. అక్క కామెడీలు చేస్తుందిరా బాబోయ్, నవ్వు ఆగట్లేదు. ఆయన ఏదో ప్రతి హీరోలాగే ఎమోషనల్ అయ్యి ఏదో కష్టపడ్డానని చెప్పి స్పీచ్ ఇస్తే చూసి ఇగ్నోర్ చేయాలి కానీ ఆ స్పీచ్ లో ప్రతి పాయింట్ ని పట్టుకుని ట్రోల్ చేయాలా? మీకైనా రేపు ఎదురుగుండా నుంచి ఎవరికైనా కూడా నేను ఎందుకు పని బానే అనే ప్రశ్న వస్తుంది. ఆ మాట అనిపించుకోవడం చిరంజీవి గారి స్ట్రేచర్కి మంచిది కాదు. రే తీసేయండ్రా బాబు, ఇవిడు మరీ వర్స్ట్ గా ఉన్నారు. అవును ఇంతకీ మన నాగేంద్ర అంకుల్ ఏమన్నాడు అఖండ 2 గురించి? ఒక సైంటిస్ట్ దానికి వ్యాక్సిన్ కనుక్కుంటే ఆ వ్యాక్సిన్ ఎలా, ఎందుకని నేను కథ చెప్పేస్తున్నా ఎందుకంటే మొత్తం వెబ్సైట్లు అన్నిట్లో రాయిస్తారు. వావ్ అదేంటి మెగా మూవీస్ కి వెబ్సైట్స్ లో కథ చెప్పరా? ఆ రివ్యూస్ లో కథ రివ్యూలు చేస్తే ఏదో పాపం అన్నట్టు బిహేవ్ చేస్తావు, ఇందులో ఏంటి అంత ఈజీగా కథ రివ్యూలు చేస్తా అంటున్నావు? ఈ వెబ్సైట్లోని కథలు ఇలా కథ ఆ కథ ఈ కథ అని రాస్తున్నారు, అలా రాయకూడదు. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్.
సో అల్టిమేట్ గా ఎవర్రా ఈ బ్యాటిల్ ఆఫ్ స్లేవ్స్ లో విన్నర్ అంటే ఏ అభిమానులైనా ఏ హీరో అభిమానులైనా అందరూ చిరంజీవి గారి అభిమానులే. ఇంకేమంటావండి, అతను ఇంతలా బానిసత్వం చేస్తుంటే నాకు ఇప్పుడే వెళ్ళి ఆయనతో జాయిన్ అవ్వాలనిపిస్తుంది. సో విన్నర్ ఈజ్ మన నాగేంద్ర అంకుల్. ఎందుకంటే అక్క రీసెంట్ గానే వచ్చింది, బట్ మన అంకుల్ 40 years నుంచి ఈ జాబ్ లో ఉన్నారు, మోర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మోర్ టాలెంటెడ్. సో అదండి ఈ వీడియో అయితే. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఉంటుందో లేదో నాకు తెలియదు, ఈలోపే చూసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్. నేను నిన్ను విపరీతంగా ప్రేమించానన్నా. 4-5 సార్లు ప్రేమిస్తా అన్నావు అనుకో, 5వ సారి తీసి నోట్లో పెడతా నీకు.